7 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. రండి, యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గం బట్టి సంతోషగానం చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైగా మహాత్యం గల మహారాజు. చేతిలో ఉన్నాడు పర్వతం ఆయనది, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేశాను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఏడవ వచనం కలిసి చదువుకుంటాం. రండి, నమస్కారం చేసి సాగిలపడదాము, మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎంత మేలు. చదవబడిన లేఖన భాగము ఆరాధన కొరకై మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడు మా పరలోక తండ్రి, బలమైన కార్యాలు చేదేవా, శాశ్వత నా ప్రేమతో ప్రేమిస్తూ విడవక ఎడబాయక ఎంతవరకు మా యాత్ర జీవితాల్లో మీరు మాకు చాలా దేవుడిగుండి నడిపించుకుంటూ నేను సహాయం చేసుకుని వచ్చిన విధిని బట్టి మీ స్తోత్రాలు. నేను ఈ శ్రేష్టమైన దినము మా కొరకాయ ప్రభా సింహాసనం విడిచిపెట్టి రిక్తుడిగా భూలోకానికి వచ్చి ఆయన మరి ఈ దినాన్న మరణించి సమాధిని గెలిచిన దినం. సర్వసృష్టి మిమ్మల్ని కనపరుస్తున్నారు ప్రభా. మేము కూడా ఏ యోగ్యత లేని మమ్మల్ని కూడా మీరు అన్యులము దేవుడు లేకుండా తిరుగులాడుచున్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని తమకు దేవుడి గల జనులుగా మమ్మల్ని చేసినందుకు మీకు స్తోత్రాలు. ఈ దినం హృదయార్పణ అర్పించి నిమిత్తమై ముందుగా మీరు తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు ప్రభా. మరి మా సమయం మాకు దీవెనకరంగా చేయండి. 95వ అధ్యాయము చదివిన 7 వచనాల ద్వారా మీ ఉద్దేశము ఏమై ఉంటుందో దాన్ని మేము ఇక్కడ ఎరగటకు మాకును సహాయం చేసి పెట్టండి. మీ ఆత్మ ద్వారా మేము అర్థం చేసుకుని నేను మీకు నిజమైన జీవఫలం అర్పించి పాత్రగా మమ్మల్ని మీరు చేయవలసిందిగా ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ దినమంతటిపైన లేక ఈ ఆరాధన అంతటిపైన మీ సన్నిధి తోడ్పాటు ఇవ్వండి. ఆయా స్థలాల్లో మీ బిడ్డలైన వారు చెదిరి మిమ్మల్ని కూడా సేవించబోతుంటున్నారు. ఉదయకాలంలో కొంతమంది సేవించి ఉండొచ్చు ప్రభా. ఈ దినమంతట్లో మీ అధికారం కింద తెచ్చుకుంటున్నాం. యోగ్యమైన ఘట్టాలుగా మమ్మల్ని ఆయత్తపరచు తండ్రి. మీ మహిమ కొరకు నూతనపరచండి. స్తుతులు మీకు అర్పిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. ఘనతయు మహిమయు ప్రభావాలు మరొకసారి మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువుకి ఘనమైన నామములో మీ సహాయం కోరి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ 95వ అధ్యాయం చదువుకుంటూ వెళ్ళాం. ఆరాధన కొరకాయ మరి ఈ భాగాలు మనకి సహాయం చేయను. గత ఆదివారం ప్రభుని ఆరాధించుకుంటూ వచ్చాం. మరొక ప్రభు దినములో సమాజముగా చేరి సంఘముగా ఆయన ఆరాధించే భాగ్యం మనం కలిగి ఉన్నాం. 57 కీర్తనలు చూస్తే 13వ వచనం అనుకుంటా చూడండి. కీర్తనలు 57వ అధ్యాయంలో అక్కడ మరొక మాట చూస్తాం. 57వ కీర్తన చక్కటి మాట 11వ వచనం లేక 10వ వచనం. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతి నేను చెల్లించెదను. చూసారా, జనములలో ప్రభా లేక జనాంగములో 108వ కీర్తనప్పుడు ఇదే విషయం అనుకుంటూ ఉంటుంది. ప్రియులారా, దేవుని ప్రజలంగా మనం చేర్చబడ్డాము. ఈ ఆధిక్యత నీకు నాకు ఇవ్వబడింది. చాలామందికి లేదు ఈ ఆధిక్యత. యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ నీకు నాకు ఇట్టి గొప్ప ఆధిక్యతను కలిగి ఉన్నాం. ఆయనను తండ్రి దేవుణ్ణి యేసుక్రీస్తు ద్వారా ఆరాధించడానికి ఏ యోగ్యత లేని నీకు నాకును యోగ్యత కలిగిన పాత్రగా ప్రభు చేసుకుంటూ వచ్చాడు. అందుకొరకే ప్రభువా, జనాంగములలో లేక నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లుగా నన్ను మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. మనం కూడా ఎంతో ఏమాత్రం యోగ్యత లేని వారమైన మనలను ఆయనకి స్వకీయ సంపాద్య జనాంగంగా ప్రభు చేసుకున్నాడు కదండి. ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన మహిమకు ఆయన కీర్తికి తగినట్లుగా మనం కూడా ఉండాలని జగత్పునాది వేయబడకపోవడమే యేసుక్రీస్తుల్లో మనల్ని జ్ఞాపకం చేసుకున్నట గొప్ప ఆధిక్యత. అందుకొరకు దేవుని ప్రజలంగా వచ్చాం. ఇది బహుశ్రేష్టమైన దినము, ఘనమైన దినము, గంభీరమైన దినము. సర్వసృష్టిలో అనేకులు తన ప్రజలైన వారు కీర్తించి కొనియాడి ఆరాధించే దినము. ఎన్నిక లేని వారమైన మనలను నిన్ను నన్ను కూడా ఆయన ఇంటిలో ఒకనిగా చేశారు కదండి. అందుకొరకు మనం దేవునికి ఎంతైనా కృతజ్ఞత కలిగిన వారమై ఉంటున్నాం. ఏమైనా ఆరాధించిన భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ 95వ అధ్యాయంలో మనం చూసుకుంటూ వస్తే మొదటి వచనం ఏం చదవండి మనం? చదవండి. రండి, యెహోవాను గూర్చి
ఉత్సాహ ధ్వని చేయదను. ఆయన కూర్చున్న ఉత్సాహ ధ్వని, ఆయన కూర్చున్న సునాదము మనం చేయవలసిన వారమై ఉంటున్నాం. ఆంతర్యములో నుంచి రావాల్సి ఉంటుంది సునాదము. ఒకవేళ పెదవులంతో వస్తే కనుక ఈ స్లాబ్కి దాటదనమాట. ఆంతర్యం ప్రభువారు హృదయాన్ని చూస్తుంటున్నాడు, హృదయాన్ని లెక్కిస్తుంటున్నాడు. కనుక దేవునికి అది నివాస స్థలమై ఉంటుంది. నేను వారు నివసించినట్లుగా నాకు ఒక నిర్మించని పరిశుద్ధ ఆలయం అంటాడు. అంటే ఆంతర్యంలోంచి హృదయంలోంచి ఆరాధన రావాల్సి ఉంటుంది. ఆచారంగా మనం అలవాటు చేసుకుంటే ఎవరిని మనం మోసం చేయాలి. నాకు నేనే మోసం చేసుకుంటే నా స్థితి ఏంటి? నీకు నీవుగా మోసం చేసుకుంటే మన స్థితి ఏంటి? దేవుడిని యెహోవాకి స్తుతియాగం చేయడం నన్ను మహిమపరుచుంటున్నాడు. అది మనం దేవునికి స్తుతియాగం అర్పించే పాత్రగా మనం ఉన్నాం కదండి. అందుకే ప్రభు మనం రక్షించుకున్నాడు. కనుక సమాజంలో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేసే దాని కొరకై సమకూర్చబడ్డాం. అంతేకాదు రక్షణ దుర్గమును బట్టి ఏం చేయాలి? మనం సంతోషగానము చేసేవారమై ఉంటున్నాం. రక్షణ దుర్గం నీకు నీ భర్త కానీ, నాకు నా భార్య కానీ, లేక తల్లిదండ్రులు కానీ, బిడ్డలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెండ్రులు కానీ, మన స్నేహితులు ఆప్తులు కానీ, మనల్ని ప్రేమించేవారు కానీ ఎవరు కూడా ఇవ్వలేని ఆనందము యేసుక్రీస్తు ద్వారా లభింప చేసుకున్నది. ఆయన మనల్ని ప్రేమించాడు, శాశ్వత ప్రేమతో ప్రేమించాడు. ఏమైనా ఏ స్థితిగతులు కలిగి ఉన్నామంటే మనం అపరాధముతో పాపంతో చచ్చిన వారమై ఉండగా 2 అధ్యాయాలు ఎఫెసీలో మనం చూసుకుంటూ వస్తాం కదా. కనుక యేసుక్రీస్తులో మనల్ని బతికింపచేశాడు, జీవింపచేశాడు. జీవింపచేయబడ్డ నీవు నేను ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే రక్షణ పాత్రను చేతపొచ్చుకుని చూసారండి, ఆయన్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఇది గొప్ప ఆధిక్యత ఆయన ప్రజలైన వారికి ఇచ్చారు. కనుక మొదటి వచనం చూసుకొని వచ్చాం. 2వ వచనం ఏమని చదవండి. కీర్తనలు పాడుచు చూసారండి. కృతజ్ఞతాస్తుతులతో ఏం చేయబోతున్నాం? ఆయన సన్నిధికి రావాల్సిన ఆంతర్యము స్థుతులతో నింపబడింది. నేను దేవుని ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళబోతున్నాను. ఇదేను నా ప్రభుని ఆరాధించాలా. ఎవరిని చూడలే మనం, నా ప్రభునే చూస్తాం మనందరం కూడా. నా ప్రభుకి నేనేం చేయబోతున్నాను? వెండి బంగారులు ఇవి అవి ఆయనకి ఇష్టమైనవి కాదు, బలులు కానీ ఆయన హృదయం నుంచి వచ్చే ఆరాధన ప్రభు కోరుతుంటున్నాడు. కానీ ఇదేనా నేను కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన కీర్తించాలి, ఆరాధించాలి. అట్టి ఆశతో నేను వచ్చాం. కనుక ఇప్పుడు మన మట్టికే కాదు, ఈ ఆరాధన కొరకాయ సింహాసనాశ్రయ ప్రభువారు అక్కడ దూతలు కెరూబులు శెరూబులు ఆలకిస్తున్నాయి. బేతనీయ కదా, ఇక్కడ దేవుని బిడ్డలు చేర్చబడ్డారు. ఆంతర్యం నుంచి స్తునాదం తీసుకురాబోతున్నారు. ఏదో నేర్పరితో కొన్ని మాటలు మనం చెప్పక్కర్లేదు. కొంతమందికి అంతగా తెలియకు అంత నేర్పరిగా కొంతమంది మాట్లాడలేరు. ఏ మాటలైనా ప్రభు అర్థం చేసుకుంటాడు. అంటే విరిగి నలిగిన హృదయం అని ప్రభు లక్ష్య పెట్టేవాడు అయి ఉంటాడు. ఇప్పుడు నా హృదయము అలాంటి తీరితో ప్రభుని ఆరాధించే దాని కొరకే చేర్చబడ్డాం. కనుక 2వ వచనంలో కృతజ్ఞత స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము. మరి మనము ప్రభుని ఘనపరుచుకుంటూ వచ్చే పాటల ద్వారా ఇప్పుడు ఈ ఆరాధనను మన అనుభవంగా చేసుకుంటాము. 2 మాటలు 4 మాటలు చూసారండి. ప్రభు మనకి ఏదైతే తలంపించారో దాన్ని సరిపోల్చుకుని, ప్రభువా నా స్థితిగతులు ఈ విధంగా ఉన్న స్థితిని నన్ను మీరు మార్చుకుని నీకు స్వకీయ సంపాద్య జనాంగంగా నన్ను మీరు చేసుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు. అది ఆరాధన అయి ఉంటుంది. కనుక 3వ వచనం మనకు వెళ్తే ఏముందండి? యెహోవా మహాదేవుడట, దేవతలందరికి పైన మహాత్మ్యం గల మహారాజు అన్నాడు. నీ సృష్టికర్త, నా సృష్టికర్త, మనందరి సృష్టికర్త అయిన వాడు ఆయన దేవతలందరి పైన మహారాజుగా ఆయన ఆశ్రయుడు అయి ఉన్నాడని మనం ఎరుగుతూ వస్తున్నాం. ప్రియులారా, ఎంత గొప్ప ఆధిక్యత! ఎవరున్నారంటే ఆధిక్యతలు ఏ దేవతలు ఉన్నాయి? ఆయన ఒక్కడి మహారాజుగా తను కనపరుచుకుంటున్నా. మహాత్మ్యం గల మహారాజు అని మనం 3వ వచనం మనం చూసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రభుని మనం కలిగి ఉన్నాం. మనవాడు ఇట్టి ప్రభువారితో మనం సాంగత్యం కలిగి ఉన్నాం. ఆయనతో మనకి ఇట్టి స్నేహము కలిగి ఉన్నాం కదండి. అది ఆయన ఎలాంటి వాడంట? ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో గుర్తించబడ్డ ప్రియుడు అయినాడు. మన ప్రియుడు. ఎలాంటి ప్రియుడు నీవు నేను కలిగి ఉన్నాం. ఆయన సొగసు ఎంత గొప్పది, ఆయన సౌందర్యము, ఆయన ప్రభావం ఏమాత్రదండి మనం చూడలేం. మోషే అంత గొప్ప
ఎంతో చక్కటి గొప్ప వ్యక్తి, దేవునికి ఇష్టమైన వాడే, ఆయన కూడా ఆ హోరే పర్వతం మీద చూడలేకపోయాడు ఆయన్ని. కనుక మోషే నీ కోరిక బాగుంది, కానీ నన్ను చూస్తే ఈ పాప శరీరం కాదు ఇది, నువ్వు బ్రతకలేవు మోషే అంటే ఎంత ప్రభావం కలిగిన వాడు అన్నాడు మన దేవుడు. అర్థం చేసుకోండి. మహిమ ఘటంతో మనం కూడా ప్రభావంతో కూడా ప్రభువుని నిత్యము గణపరిచే ఆధిక్యత పరలోకంలో ఆయన నిత్యం గణపరుస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కీర్తిస్తున్నారు దూతలు. వాటన్నిటికన్నా శ్రేష్టమైన వారికి నిన్ను నన్ను చేసుకుంటూ వచ్చారు. నీ ఆరాధన ఏదో వళ్ళింపు 4 మాటలు కాదు, కానీ అది దేవుని చెంతకు, దేవుని దగ్గరికి వెళ్ళే ఆరాధన అయి ఉంటుంది. దాన్ని చూచి ఆనందించేవాడు అయి ఉంటాడు. అట్టి ఆరాధన మనం కలిగి ఉన్నట్టుగా మనం చూసుకుంటూ వస్తుంటున్నాం. కనుక యెహోవా మహాదేవుడు దేవతలందరి పైన మహాత్యము గల మహారాజు అని ఇక్కడ మనం 3వ వచనం చూసుకుంటూ వస్తున్నాం. తర్వాత 4వ వచనంకి వస్తే భూమి అగాధ స్థలములు, కనుక ఇవన్నీ ఆయన ఆధీనములో ఉన్నాయి కదండి. మనం ఏదన్నా రిమోట్ అంటే ఇక్కడెక్కడ చేస్తూ ఉంటాము, అక్కడ దూరం వెళ్తే లాగట్లేదు బాబు రిమోటు, చూసారండి. మరి భూమి ఆకాశములు ఇవన్నీ ఆయన కంట్రోల్ అంటే ఎంత చక్కటిది. ఆయన మాట విడువగలక చెప్పక అది గడగల వణకవలసిందే. భూమి వణుకుతుంటుంది, ఆకాశము, మహాకాశము ఇవన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన ఆధీనంలో ఉన్నట్టుగా మనం చూసుకుంటూ వస్తున్నాం. ప్రియులారా, ఇట్టి ప్రభువాన్ని మనం కలిగి ఉన్నాం. ఎన్నిక లేని నిన్ను నన్నును ఆయన తోటివారిగా సహపాటివారిగా చేసుకుని ఇప్పుడు ఇట్టి ఆరాధన ప్రభు మనకి ఇచ్చాడంటే మనం నిజంగానే ధన్యులం కదండి. అందుకొరకు మనం ఏం చేయబోతున్నాం, గనుక భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు కూడా ఆయనవే. ఇట్టి ప్రభువాన్ని మనం కలిగి ఉన్నాం. సామాన్యుడు కాదు ఆయన, ఓ మాదిరుడు కాదండి, సర్వసృష్టికి రాజు అయి ఉన్నాడు. సర్వసృష్టికి, మన పితరులకి, ఆదామవల కాడి నుంచి వచ్చిన సృష్టి అంతటికి ఆయన రాజు అయి ఉంటున్నాడు. ఇప్పుడు నీకు నాకు కూడా రాజు అయి ఉన్నాడు కదండి. ఆ రాజుని మనకు కనపరచిపోతున్నాం. ఆయన కోరింది కాదు, ఏదైనా ఒక కేజీ బంగారం పట్టరండి వచ్చేటప్పుడు, లేక ఏదైనా వజ్రాలు పట్టరండి, లేక విలువైన పొట్టేళ్ళు ఒంటులు పట్టరండి నాకు బలివట్టాకి అని అంటే ఏదైనా కింద మీద పడదు మేము భవిష్యం మనం. దేవుడు అన్నాడు ఇవన్నీ కూడా నాకు వ్యక్తమే, వీటి వల్ల నాకు సంతోషం లేదు. చూసారా, ఆయన కోరింది ఏంటంటే ఆంతర్యములోంచి సునాదం ప్రభు కోరుతున్నాడు. అంటే మన ఆంతర్యములో నుంచి నన్ను స్తుత్యాగం చేసే వారిగా ప్రభు చేసుకుంటూ వచ్చాడు. అందుకొరకు అదే కాలంలో ఆయన ప్రజగా మనం చేర్చబడ్డాం, ఆయన బిడ్డలుగా మనం చేర్చబడ్డాం, ఆయన మహిమ కొరకే మనం చేర్చబడ్డాం. ఆయనను రాజుల యాజక సమూహంలో చేర్చబడ్డ వారమే ఆయనను మనం గణపరచబోతుంటున్నాము. అందుకొరే మొదటి రాజుల 2వ అధ్యాయంలో పేతురు కూడా జ్ఞాపకం, పేతురు 2వ పేతురు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వస్తాడు. మన స్థితి ఎలాంటిదంటే రాజులైన యాజక పాట ఇప్పుడు కాడతాం కదా, ఏంటది, రాజులైన యాజక గుంపులో రాజులైన యాజక నన్ను గూడా నీ సొతైనా, నన్ను గూడా నీ సొతైనా సంపాజముగా చేసితివి, సంపాజముగా చేసితివి. జై జై యేసు రాజా, జై జై రాజాతి రాజా నీకే జై జై, రాజాతి రాజా నీకే జై జై. వీళ్ళని మనం ఎట్లా చేసుకొచ్చాడంటే ఆయన రాజుల యాజక సమూహములో ఎన్నికలేని ఘట్టం కదా, నీ ఘట్టం అంతే, నా ఘట్టం అంతే. ఇది ఈ ప్రాణం ఎడలిపోతే విలువలేని ఘట్టాన్ని మనం కలిగి ఉన్నాం కదండి. దానికి విలువ ఉండదు. 1 రోజా 2 రోజుల 3 రోజుల చాలా అయిపోయిందండి. ఈ ఘట్టాన్ని తీస్తారా చూసారండి, అక్కడ వాగ్వాదాలు వస్తూ ఉంటాయి. ప్రియులారా, ఎన్నికలేని ఘట్టంతో ఆత్మదేవుని మహింపరిచే ఆధిక్యత మనం కలిగి ఉన్నాం. ఎంత గొప్ప ఆధిక్యత ప్రభా, ఎన్నికలేని ఘట్టం ఇది. అయితే ఎన్నిక చేయబడి ఘట్టం ఉంటుందో నీకు నాకు మరలా అది కూడా ప్రభు ఇచ్చుకుంటూ వచ్చాడు. అది 5వ అధ్యాయము 2 కొరింథీ 1వ వచనంలో మనం చూసుకుంటూ వస్తాం. అలాంటి ఘట్టాన్ని ప్రభు మనకి ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ ఘట్టం ద్వారా ఆత్మదేవుణ్ణి మనం మహింపరచవలసిన వారమై ఉంటున్నాం. చూస్తారండి, కనుక ఇది 4వ వచనం చదివాం కదండి. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వతములు
ఆయనవే. తర్వాత 5వ వచనం ఏం చూసాం? చూసారా? ఇవి అవన్నీ కూడా ఆయన మాట విని వణుకుచుంటూ ఉంటాయి కదండి. ఎక్కడో చైనా ఉంది, ఎక్కడో జపాన్ ఉంది, ఆజ్ఞ ఇస్తాడు, భూమి అది భూకంపం కదా, వస్తూ ఉంటుంది, ఎత్తకేకులు లాంటిది, విడు వంటివి, అది ఎడబాటు అయిపోద్ది. అనేకులు చనిపోయారు గత దినాల్లో జపాన్లో కదండి. ఇండోనేషియాలో ఇంకా రకరకాల దేశాల్లో రకరకాల భూకంపాలు చూసుకుంటూ వచ్చాం గతంలో, ఇప్పుడే కాదు. అంటే దేవుని మాటకి భూమి కూడా విని వణుకుచుండేది అయి ఉంటుంది. ఆయన చేతి పనులే, ఆయన ఆధీనములో ఉంటాయి ఇవన్నీని. ఎంత గొప్ప దేవుడిని నీవు నేను కలిగి ఉన్నాం. ఆయన ఎట్లా సందర్శిస్తాం ప్రియులారా? ఎట్లా దర్శిస్తాం? ఇప్పుడు మనం పవిత్రమైన వాడు, మాట విని వణుకుచుంది యావత్ ప్రపంచం, భూమంతా గడగడలాడుతుంది, ఆకాశం కూడా గడగలాడుతాయి. చెప్పగానే ఉరుములు దడాదడమని శబ్దం. ఆ ఉరుములు అంటేనే భయం రాత్రులు కొంతమంది కదా, నా మట్టికి నాకు కూడా. ఆ శబ్దం చూస్తే ఎక్కడ పడిపోతుంది బాబా? ఆ మందిరంలో మధ్యలో కూర్చుంటాను, నా వాటికి ప్రభా సహాయం చేయండి. భయంకరమైన శబ్దాలతో వస్తాయి. అంటే దేవుని ఆధీనంలో ఇవన్నీ మరి ఆయన వశంలో ఉన్నట్టుగా మనం చూసుకుంటూ వస్తున్నాం. అట్టి ప్రభువారు నీవు నేను కలిగి ఉన్నాం. ఆయన ఏమడగలేదు నీ ద్వారా, నా ద్వారా. నీ వెండి అంతా, నీ బంగారం అంతా, నీ వజ్రాలు, వైడూలు, కెంపులు, రత్నములు, మాణిక్యములు, ఈ గోమేధికములు ఏమన్నా కూడా ఇవన్నీ ఏంటి, నాకు అక్కర్లే, ఉంచుకో. అయితే నీ చెడు అపరాధంతో పాపంతో పడి చెడిపోయిన నీ హృదయాన్ని నేను కోరుతున్నాను. అందుకొరకు నేను సింహాసనం విడిచిపెట్టి దాసుని స్వరూపం ధరించుకుని రిక్తుడిగా వచ్చి ఆ యెరూషలేము వీధుల్లో మీ అందరూ కొరకాయ ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కార్చాను. యేసుక్రీస్తు ప్రభు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రపరిచి నిర్దోషినిగా చేసింది అన్నమాట. ఆయనకి ఇష్టమైన జనాంగంగా చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆయన ఆరాధించడానికి హేతువైంది అదే. అందుకొరకే ఆరాధనలో ఇట్టి ఆధిక్యత మనం కలిగి ఉంటాం. అది ప్రభు చూస్తున్నాడు. కనుక ఇప్పుడు మనం ఆరాధనకు వెళ్ళబోతున్నాం. తర్వాత వచ్చిన 6 చూస్తారండి. ఇక్కడ మనము ఆయన పాలించు ప్రజలమాట, ఆయన మేపే గొర్రెలము దినదినము మనకు ఆహారం పెడుతున్నాడు. చూసారండి, రకరకాలైన భయంకర దినాలు గతంలో జరిగిపోయినాయి కదా. ఆ యొక్క కరోనా, సునామీ, ఇవి అవి చాలా రకాలైన పరిస్థితులు వచ్చినాయి. భయపడిపోయారు మనుషులు, ఇంట్లోంచి రావటానికి లేదు. ఎవరైనా గాలి పీల్చుకుందామంటే భయం. కనుక చాలా భయంకరమైన పరిస్థితి, చాలా ఆశ్చర్యమైన సంగతులు కదా మనం కళ్ళారా చూసుకుంటూ వచ్చాం. నీ దేవుడు నా దేవుడు ఆయన కాపాడుకుంటూ ఇంకా మిగిల్చుకుపడ్డాం మన భూమి మీద. ఎందుకంటే ఆయన మహిమను ప్రజ్వలింపచేయటానికి, ఆయనను స్తుతించడానికి, ప్రభుడిగా గణపరచడానికి దేవాతి దేవుడి ఆధిక్యత నీకు ఇచ్చాడు. కానీ ఇప్పుడు మనం చేర్చబడ్డవారమై ఆరాధన ఆత్మతో సత్యంతో సేవించి ఆరాధించే దాని కొరకాయ మనం చేర్చబడేవారమై అంటున్నాం కదండి. కనుక ఈ 6వ వచనంలో ఏమన్నాడు అక్కడ? మనము ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలుగా చేయబడ్డాం. తర్వాత ఏముందంటే 7వ వచనంలో, రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనం సృజించిన యెహోవా సన్నిధిని ప్రియులారా. ఇది మనం ఇప్పుడు చేయబోద్ది. సాగిలపడే ఆధిక్యత ప్రభు ఇచ్చాడు. మనల్ని దూరపరచలేదు. మన రక్షణ ఒకవేళ తూకం వేసినా ఏమో కొంచెం ఎన్నో తెలియదుగా, దేవునిలో క్షమించే గుణం ఉంది ఆయనలో. మన స్థితులు చూసుకొని దానిలో కంపేర్ చేసినా సరిపోవచ్చేమో. ఆయన కృపమయుడు కనుక ఆయన పెద్దగా క్షమించే దేవుడు అంటున్నాడు. ప్రభా నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటావా? అవును, నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని తన ప్రజలైన వారితో, ఆయన సొత్తైన వారితో కూడి కొనియాడినట్లుగా మనల్ని సమకూర్చారు. ఇప్పుడు మన ప్రభుని ఆరాధించబోతున్నాం కనుక ఈ మాట ప్రకారంగా రండి నమస్కారం చేసి ఇప్పుడు ఏం చేయాలి? మనం సాగిలపడవలసిన వారమై ఉంటున్నాం, ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం, ఆయన మనం హెచ్చించవలసిన వారమై ఉంటున్నాం, ఆయన మనం కీర్తించవలసిన వారమై ఉంటున్నాం. మనం సృజించిన యెహోవా సన్నిధిని ఏం చేయాలి? ఇప్పుడు మనం మోకరించవలసిన మోకరించి ఆయన గణపరచాలి. ఎట్లా ఆరాధన? ఆంతర్యములోంచి సనాదం రావాలి. ప్రభు అది కోరుతున్నాడు. నా ప్రజలు నాకు తగినట్లుగా రావాలి. అది ఆయన ఇచ్చ ఒకటి ఉంటుంది సుమా. ఇచ్చ అంటే ఆయన కోరిక ప్రకారంగా మనం ఉండాలి. కానీ మన ఇచ్చ లేకపోతే సంఘం ఇచ్చ, ఈ ఇచ్చలు కాదు. ప్రభు ఇచ్చ ఆయన ఏంటి? నా పక్షంగా చూసారండి. ఆయన దాన్ని కోరుతుంటున్నాడు అనమాట. ఆత్మతో సత్యంతో ప్రభుని ఇప్పుడు మనం ఆరాధించబోతున్నాం, హెచ్చించబోతున్నాం, గణపరచబోతున్నాం. ప్రభా
ఈ వ్యక్తి ఎవరైనప్పటికీ, చిన్నవాళ్ళమైనా పెద్దవారమైనా వృద్ధులమైనా ఏ తీరులో ఉన్నప్పటికీ ప్రభు నీతో సంధిస్తే మాటల ద్వారా, అంటే అదే మారు మనసు. ఒకవేళ బాప్తిస్మం కొన్నిసార్లు లేకపోయినా కూడా మరి ఆరాధించడానికి ఏమీ అడ్డే ఉండదేమో అనుకుంటున్నాను నేను. కానీ ప్రభుని ఆరాధించడానికి, కీర్తించడానికి, గణపరచడానికి. ఎన్నిక లేని ఈ వ్యక్తిని చూసారండి. ఆ స్త్రీని చూస్తాం, సమరయ స్త్రీని కదండి. అపరాధంతో పాపంతో పడిపోయిన స్త్రీ ఆమె. ఆలస్యం లేదండి, ఆమె ప్రభుకి సాక్ష్యం ఇచ్చుకుంటూ వస్తుంటుంది. మన హృదయాన్ని ప్రభు తెప్పరల్లో చేస్తే కనుక ఇప్పుడు నీవు నేను కూడా ధైర్యంగా, బిగ్గరగా, స్పష్టంగా, గట్టిగా 4 మాటలైనా 2 మాటలైనా 10 మాటలైనా పర్లేదు, వాక్యాన్ని అనుసరించి ఆయన గణపరచుటే దేవునికి మహిమ. అప్పుడు మనందరం కూడా, మిగతా వారందరం కూడా ఆ మోకాళ్ళ మీద ఉండి ఆలకించి అందరం కూడా గట్టిగా చెప్తాం. మెల్లగా కాదు, ఆమేనని చెప్పడానికి అందరికి చక్కటి స్వరం ఇచ్చాడు, మెల్లగా కాదు. కనుక గట్టిగా చెప్తే దేవునికి మహిమ. కనుక ఆ విధంగా మనం చేయబోతున్నాం. ఆరాధన యొక్క ప్రాముఖ్యతను కలిగి ఉన్నాం. ఇప్పుడు మనం ఆరాధనకు వెళ్ళబోతున్నాం. ఏదైతే మనం విన్నామో ఈ కొన్ని మాటల ద్వారా ఆయన గణపరిచి, మహింపరిచి, హెచ్చించి, కీర్తించే వారమై ఉంటున్నాం.